ఈరోజే వైకుంఠ చతుర్దశి. ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఒక రోజు ముందు వైకుంఠ చతుర్దశి జరుపుకుంటారు. కార్తీక మాసంలోని శుక్లపక్ష చతుర్దశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనినే వైకుంఠ చతుర్దశి అంటారు. ఈ రోజు విష్ణువుని మహాదేవుణ్ణి పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజిస్తే భక్తులు వైకుంఠ ధామాన్ని పొందుతారు. శివుడి కృప వల్ల సర్వ పాపాలు నశించి మోక్షాన్ని పొందుతారు. మరి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. హరిహరులు అంటే విష్ణువు శివుడు కలిసిన రోజే వైకుంఠ చతుర్దశి. ఇందులో కొందరు ఉదయాన్నే మహాశివుణ్ణి పూజిస్తారు. అదే సమయంలో అర్ధరాత్రి విష్ణు పూజ చేస్తారు. శివ పురాణం ప్రకారం వైకుంఠ చతుర్దశి రోజున శివుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడని పురాణ కథ ఉంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి భూమిపై రాక్షసుల దౌర్జన్యం బాగా పెరిగి రాక్షసులు స్వర్గానికి చేరుకుని దేవతలను ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టారు. దేవతలను ఎన్నో బాధలు పెట్టారు. అప్పుడు దేవతలంతా భయపడి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి శరణు కోరుకున్నారు. రాక్షసులను ఓడించడానికి దివ్యమైన ఆయుధంతో రాక్షసులను సంహరించమని వేడుకున్నారు. దీంతో మహావిష్ణువు కైలాసానికి వెళ్లి దివ్యశక్తి ఆయుధం కోసం శివుణ్ణి పూజించడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే ఆ సమయంలో శివుడు యోగ తపస్సులో ఉంటాడు. ఖచ్చితంగా ఈ కోటి సోమవారం రోజే విష్ణువు శివుణ్ణి పూజించడానికి 1,00,000 తామర పువ్వులు సమర్పించాలి అనుకుంటాడు. ఈ విధంగా విష్ణువు 1,00,000 తామర పువ్వులను సేకరించి ఆ తామర పువ్వులతో శివలింగాన్ని అర్చించడం మొదలు పెడతాడు. విష్ణువు యొక్క నియమ నిష్టలకు భక్తికి మెచ్చిన శివుడు విష్ణుమూర్తిని పరీక్షించడం కోసం ఒక తామర పువ్వును దాచిపెడతాడు. ఇక ఏకాగ్రతతో పూజను చేస్తున్న మహావిష్ణువుకు ఈ సంగతే తెలియదు. ఇక పూజ కావస్తున్న సమయంలో ఒక తామర పువ్వు తక్కువ అవుతుందన్న సంగతి గ్రహిస్తాడు. దీంతో మహావిష్ణువుకు ఏం చెయ్యాలో పాలుపోదు. వెంటనే మహావిష్ణువు ఇలా అనుకుంటాడు, నన్ను కమల నయనుడు అంటారు, అంటే తామరుల వంటి కన్నుల గల దేవుడు అని. నా కళ్ళు ఏ తామర పుష్పంతో పోల్చినా సమానంగా అందంగా ఉంటాయి. కాబట్టి నేను నా కళ్ళలో ఒకదాన్ని అర్పిస్తాను అనుకుని వెంటనే తన కుడి కన్నుగుడ్డుని పీకి లింగంపైన పెడతాడు. దీంతో పరమశివుడు ప్రసన్నుడై మహావిష్ణువుకి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని ఇస్తాడు. పూర్వం రంతిదేవుడు అనే రాజేంద్రుడు ఉండేవాడు. అతను రాజైనను మహాయోగి వలె విషయ వాంఛలకు లోను కాక నిరంతరం హరినామ స్మరణతోనే కాలాన్ని గడిపేవాడు. దైవవశమున లభించింది దానితోనే తృప్తిపడేవాడు. ఆ రాజు తన సంపదలను దానమిచ్చి ఇచ్చి బీదవాడు అయిపోయాడు. కుటుంబంతో సహా చాలా కష్టాల పాలయ్యాడు. 48 రోజులు అన్నము నీళ్లు లేకుండా సకుటుంబంగా తిరుగులాడవలసి వచ్చినా గుండె దిటవు కోల్పోలేదు. ఒకరోజు ప్రాతకాలంలో అతనికి నెయ్యి, పాయసము, నీళ్లు లభించాయి. భోజన సమయం అయినది. భోజనకాలం వచ్చాక రంతిదేవుడు సకుటుంబంగా భోజనం చేయడానికి సిద్ధపడ్డాడు. భరించరాని క్షుద్పిపాసల బాధ తీర్చుకుందామని అనుకుంటూ ఉండగా ఒక దీన బ్రాహ్మణుడు అతిథి అయి వచ్చాడు. దీంతో రంతిదేవుడు ఎంతో ప్రేమతో అతన్ని గౌరవించి హరి సమర్పణముగా ఆహారంలో అర్ధభాగాన్ని అతనికి ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుడు కడుపారా భోజనం చేసి సంతృప్తుడై వెళ్లిపోయాడు. ఇంతలో ఒక శూద్రుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చి అన్నం పెట్టమని అడిగాడు. వచ్చిన అభ్యాగతునిలో భగవంతుణ్ణి దర్శించి ఆదరంతో ఆ శూద్రుడికి ఆహారంలో ఒక భాగాన్ని ఇచ్చాడు రంతిదేవుడు. ఆ శూద్రుడు సంతృప్తిగా తిని వెళ్లాడో లేదో కుక్కల గుంపుతో తిరిగి ఒకడు వచ్చాడు. అతను ఇలా పలికాడు, రాజా, నేను ఈ కుక్కలు ఆకలిచే చాలా పీడితులై ఉన్నాము. మాకు సరిపోయే ఆహారం పెడతావా అని అడిగాడు.
అతడికి మిగిలిన ఆహారమంతా ఇచ్చి నమస్కరించి మంచి మాటలాడి పంపాడు రంతిదేవుడు. ఇక అతని వద్ద నీళ్ళొకటే మిగిలాయి. అది ఒక్కడికి సరిపోయేవే ఉన్నాయి. దప్పికతో ప్రాణాలు కడగడుతున్న రంతిదేవుడు అవి తాగబోగా ఒక చండాలుడు వచ్చి ఇలా పలికాడు. అయ్యా, నేను చాలా దీనుణ్ణి, చాలా దాహంగా ఉంది. నీరసంతో అడుగు ముందుకు వెయ్యలేకున్నాను. నీ దగ్గర ఉన్న నీటితో నా గొంతు తడిపి నా ప్రాణాలు నిలబెట్టు అని కోరుకున్నాడు అతను. ఆయాసంతో దాహంతో ఉన్న ఆ దీనుణ్ణి చూసి రంతిదేవుడు, ఓ అన్నా, నా వద్ద అన్నం లేదు, కాని ఈ తీయని నీళ్లున్నాయి, దగ్గరకురా, నీ దాహం తీరేటట్లు తాగు అన్నాడు. ఆపద కలిగిన వారి కష్టాలు పోగొట్టి వారిని ఆదుకోవడం కన్నా పరమార్థమేమున్నది మానవులకు అని రంతిదేవుడు పలికాడు. తన ప్రాణాలను తీస్తున్న దాహాన్ని లెక్క చెయ్యక రంతిదేవుడు, నా జలదానంతో ఇతడి బాధ, ఆయాసం, దాహం తొలగితే నాకంతే చాలు, అంతా ఈశ్వరేచ్ఛ అని ఆ చండాలుని పాత్రలో నీళ్లు పోశాడు. దీంతో బ్రహ్మాది దేవతలు సంతోషించి రంతిదేవుని ఎదుట ప్రత్యక్షమయ్యారు. జరిగినదంతా విష్ణు మాయా ప్రభావం అని తెలియచేశారు. బ్రాహ్మణ, శూద్ర, చండాల వేషంలో వచ్చింది వారే అని అతనికి తెలియచేసి రంతిదేవుణ్ణి ఆశీర్వదించారు. రంతిదేవుడు వారికి నమస్కారం చేశాడు. ధీరుడైన రంతిదేవుడు వారిని ఏదీ కోరలేదు. స్థిరమైన విష్ణు భక్తులకే కోరికలు ఉండవు కదా. కడకు విష్ణు పదాన్ని పొందాడు రంతిదేవుడు. ఆ రాజే కాదు, ఆ రాజు కథను బాగా విని అర్థం చేసుకున్న వాళ్లందరూ అతని మహిమచే యోగులై కడకు మోక్షాన్ని సంపాదించారు. దానము తీసుకుని వానికి హితము కలిగించు దానిని ఫలాపేక్ష రహితంగా ప్రేమతో ఇవ్వడం ఉత్తమ దానం. ఇదే కాక అడిగిన వానిలో భగవంతుణ్ణి దర్శించి తన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి ఎంతో అవసరమైనది. తనకు లేకపోయినా ఇచ్చివేసిన రంతిదేవుడు ఎంతో ధన్యుడు. ఎంతో విశేషమైన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజేంద్రుడు ఉండేవాడు. అతను ఎన్నో దానధర్మాలు చేసి ధర్మాచరణలో తనంతటివాడు లేడు అనే ఖ్యాతిని పొందాడు. లెక్కగట్టలేనన్ని గో, భూ, హిరణ్య దానాలు పాత్రులైన వారికి ఇచ్చి అనంత పుణ్య సంపదను ఆర్జించుకున్నాడు. రాజర్షి అయి ప్రజారంజకంగా పాలన చేశాడు. అలా ఎన్నో వర్షాలు రాజ్య పాలన చేసి తన పుణ్యనిధి ప్రభావంతో కాలం చెల్లాక స్వర్గాన్ని చేరుకున్నాడు. చాలా కాలం స్వర్గభోగాలు అనుభవించిన తర్వాత ఒకరోజు దేవేంద్రుడు ఇంద్రద్యుమ్ని పిలిపించి ఇలా పలికాడు. మహాత్మా, నీవు అనేక దాన ధర్మాలు చేసి ఎంతో పుణ్యాన్ని ఆర్జించావు కనుక ఇంత దీర్ఘకాలం స్వర్గంలో ఉండగలిగావు. కాని పరమేశ్వరుణ్ణి శరణువేడి ఆయన కృపతో పొందే మోక్షప్రదం ఒక్కటే శాశ్వతమైనది, మిగతావేవి శాశ్వతం కావు. నీవు నీ పుణ్యఫలాన్ని అనుభవించావు కాబట్టి స్వర్గాన్ని విడిచే సమయం వచ్చింది అని చెప్పాడు ఇంద్రుడు. స్వర్గాధిపతి మాటలు విని ఇంద్రద్యుమ్నుడు ఇంత కొద్ది కాలంలోనే తన పుణ్యరాశులు ఎలా కరిగిపోయాయి అని ఆశ్చర్యపోయాడు. అది చూసిన సచీపతి అంటే ఇంద్రుడు ఇలా పలికాడు. రాజా, భూలోకంలో నిన్ను కాని నీవు చేసిన సత్కర్మలను కాని గుర్తుపెట్టుకున్న వానిని నాకు చూపిస్తే నీవు స్వర్గంలోనే ఉండవచ్చు. చేసిన దానాలు మహనీయులు కాకపోతే జనులు చిరకాలం గుర్తించుకుంటారు కదా. కాబట్టి నీ దానాలను ఎంతకాలం ప్రజలు ఉపయోగిస్తారో అంతకాలం నీవు ఇక్కడ ఉండవచ్చు అని హితవు చెప్పాడు ఇంద్రుడు. ఇంద్రుడి అనుమతి తీసుకుని అలాంటి వారు ఉన్నారేమో వెతకడానికి బయలుదేరాడు ఇంద్రద్యుమ్నుడు. చిరంజీవి అయిన మార్కండేయ మహర్షి దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి ఇంద్రద్యుమ్నుడు ఇలా పలికాడు. ఓ తపస్వి చంద్రమా, నన్ను మీరు ఎరుగుదురా అని అడిగాడు. అప్పటికి ఎంతో కాలంగా తీర్థయాత్రలు చేసి ఉపవాస వ్రతాలు చేసి కృషించి ఉన్న మార్కండేయ మహర్షి గుర్తు లేదు అని చెప్పాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు, స్వామి, చిరంజీవులైన మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బతికి ఉందా అని అడిగాడు. దానికి మార్కండేయ మహర్షి ఇలా సమాధానం చెప్పాడు.
పవిత్ర హిమాలయ పర్వత ప్రాంతంలో. ప్రామారకర్ణం అని గుడ్లగూప ఉన్నది అని బదులిచ్చాడు మార్కండేయ మహర్షి. వెంటనే ఆ గుడ్లగూప అంటే ఉలూకం వద్దకు చేరి ఇంద్రద్యుమ్నుడు ఇలా పలికాడు. అయ్యా, నన్నెరుగుదువా అని ప్రశ్నించాడు. దానికి ఉలూకం తెలియదు అని సమాధానం చెప్పింది. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు ఇలా అన్నాడు. మీకంటే ముందు పుట్టిన ప్రాణి ఏదైనా బతికి ఉందా అని అడిగాడు. దానికి ఉలూకం ఇక్కడికి కొన్ని యోజనాల దూరంలో ఇంద్రద్యుమ్నము అనే సరోవరం ఉన్నది. ఆ సరోవరంలో నాడీజంగము అనే కొంగ ఉన్నది అని ఉలూకం చెప్పగా ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మదేవుడి స్నేహితుడైన నాడీజంగుని వద్దకు చేరి ఇలా పలికాడు. ఓ బకరాజా, నన్ను మీరు గుర్తుపట్టారా అని ప్రశ్నించాడు. దానికి అది లేదు. ఈ సరోవరంలో ఆకుపారము అనే తాబేలు ఉంది. అది నాకంటే పెద్దది. దానికి నీవు తెలిసేమో కనుక్కో అని చెప్పింది. ఆ మాటలు విన్న ఇంద్రద్యుమ్నుడు తాబేలును చేరుకున్నాడు. ఇంద్రద్యుమ్ని చూడగానే ఆ తాబేలు యొక్క కళ్ళు చెమ్మగిల్లాయి. అది ఇలా పలికింది. అయ్యా, 1000 యజ్ఞాలు సంగముగా చేసి 1000 యోపస్తంభాలు కట్టించావు. ఆ యజ్ఞ దానాలలో లెక్క కట్టలేనన్ని గోదానాలు ఇచ్చావు. నీవు దానాలు ఇచ్చిన గోవుల రాకపోకలతో ఈ భూమి దిగబడి ఇంత సరోవరం అయినది. ఇది అంతా నీ చలవే అని కృతజ్ఞతాపూర్వకంగా చెప్పింది తాబేలు. మరుక్షణమే దేవతలు దివ్య విమానంలో ఇంద్రద్యుమ్నుని స్వర్గానికి తీసుకుపోయారు. మన సత్కీర్తి భూలోకంలో ఉన్నంతకాలం స్వర్గలోకము కరతాళామలకం. ఆకుపార ఇంద్రద్యుమ్నుడు చేసిన దానాలు మరవలేదు కాబట్టి ఇంద్రద్యుమ్నుకి మళ్లీ స్వర్గలోక ప్రాప్తి కలిగింది. కాబట్టి మనం నలుగురికి ఉపకరించే పనులు చేయాలి. అవే మనల్ని రక్షించే సంపదలు. దేవేంద్రుడు చెప్పినట్లు మోక్షం ఒక్కటే శాశ్వత పదం. ఇంత పుణ్యాత్ముడు కాబట్టే మహావిష్ణువు గజేంద్ర రూపంలో ఉన్న ఇంద్రద్యుమ్నునిచే నీవే తప్ప హితః పరం బెరుగను అని అనిపించి అతనికి శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించాడు. కాబట్టి మోక్షానికి పుణ్యమే ప్రథమ సోపానము. రామశాస్త్రి నగరంలో పేరున్న వైద్యుడు. ఆ నగరమున్నది ఒక నది సమీపంలో. ఆ నదికి పుష్కరాలు వచ్చిన సందర్భంగా ఒక సాయంకాలం పూట రామశాస్త్రి యొక్క చిన్ననాటి స్నేహితులు అయిన శ్రీహరి, విఠలు అతని ఇంటికి వచ్చారు. శ్రీహరి బడిలో పంతులు, విఠలు ఒక గ్రామంలో న్యాయాధికారి. రామశాస్త్రి తన మిత్రులను ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటికీ తెప్పించి చీకటి పడే వేళకి ఇంటికి తీసుకువచ్చి తన స్నేహితులకు కూడా వంట చేయమని తన భార్యకు చెప్పి ముందు గదిలోకి వచ్చి కూర్చుని తన స్నేహితులతో కబుర్లు చెప్పసాగాడు. రామశాస్త్రి తన 2 స్నేహితులతో ఇలా అన్నాడు. అతను తన విధిని నిర్వహించడంలో ఒకసారి అక్రమంగా ప్రవర్తించిన మాట తన స్నేహితులతో ఈ విధంగా చెప్పాడు. మా ఊళ్ళో ఒక గొప్ప ధనికుడు నెలలా విందు చేసి దానికి గొప్పవాళ్లను మాత్రమే ఆహ్వానించేవాడు. ఒకసారి నాకు కూడా ఆహ్వానం వచ్చింది. ఊళ్ళోని గొప్పవాళ్ల చిట్టాలో నా పేరు కూడా దక్కింది కదా అని ఊరి పెద్దలను పరిచయం చేసుకుని నేను కూడా నా వృత్తిలో బాగా పైకి రావచ్చని ఎంతో సంతోషించాను. నాకు ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకుని విందుకు బయలుదేరబోతూ ఉండగా ఒక పెద్దావిడ ఎంతో గోలగా ఏడుస్తూ నా కాళ్ల మీద పడి నా మొగుడి ప్రాణం నువ్వే కాపాడాలి బాబూ అని నన్ను వేడుకుంది. నేనేమో ఈ పేదరాలి మొగుడికి వైద్యం చేస్తే నాకు లాభం ఉండదు అని తలిచి నేను తొందరగా పని మీద వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిపోయాను. అయితే ఏదో అవాంతరం వచ్చి ఆ రోజు ఆ విందు వాయిదా పడింది. వెంటనే నేను ఇంటికి తిరిగి వచ్చి ఆ పేదరాలి ఇల్లు కనుక్కుని వెళ్లేసరికి అంతా మించిపోయింది. సమయానికి చికిత్స జరగక ఆమె భర్త చనిపోయాడు. ఈ ఒక్క సందర్భంలో తప్పితే నేను నా విధి నిర్వహణలో ఎప్పుడూ పొరపాటు చేయలేదు అన్నాడు రామశాస్త్రి. ఇక బడిపంతులు అయిన శ్రీహరి తన స్నేహితులతో ఇలా చెప్పాడు. నీలాగే నేను కూడా ఒకసారి నా ధర్మాన్ని అతిక్రమించాను. దాని గురించి చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు. నేను పనిచేసే జమీందారుగారి బడిలో జమీందారుగారి అబ్బాయి చదువుకునేవాడు. అది కూడా తమ బడే కనుక చదువు విషయంలో అశ్రద్ధ చేస్తూ కూడా
విద్యార్థుల్లో మొదటివాడుగా ఉండేవాడు. ఆ బడిలో ఒక రైతు కొడుకు చేరాడు. వాడు చాలా చురుకైనవాడు. ప్రతి విషయంలో వాడు జమీందారు గారి అబ్బాయిని మించి ఉండేవాడు. అందుచేత జమీందారు గారి అబ్బాయి ఆ రైతు కొడుకును బడి నుంచి పంపేయమని నన్ను కోరాడు. వాడు చెప్పినట్లు చేయకపోతే నా ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందో అని నేను ఆ రైతు కొడుకును చెప్పని పాఠశాలలో ప్రశ్నలు వేసి ఆ పాఠాలు ఇంకా చెప్పలేదు అన్నందుకు వాడి మీద ఎంతో ఎత్తున లేచి వాడిని ఒకనాడు బడి నుంచి వెళ్లగొట్టాను. రైతుకు తన కొడుకుకు జరిగిన అన్యాయం గురించి తెలుసు. అయినా అతను మెదలకుండా ఊరుకున్నాడు. ఆ విధంగా చదువుకుని పైకి రావాల్సిన రైతు కొడుకు తండ్రితో పాటు పొలం పనులు చేసుకోవాల్సి వచ్చింది అని తెలియచేశాడు రెండవ స్నేహితుడు. ఇక మూడవ స్నేహితుడు అయినా న్యాయాధికారి ఇలా చెప్పసాగాడు. మీలాగే నేను కూడా ఒకసారి నా విధిని నిర్వహించలేకపోయాను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి నా దగ్గరకు ఒక వివాదం వచ్చింది. ఒక పెద్ద వ్యాపారి తన జాగాలో పెద్ద భవంతి కట్టుకున్నాడు. అతని స్థలానికి ఆనుకుని ఒక కాపు, స్థలం, గుడిసె ఉన్నాయి. ఎంతగా అడిగినా కాపు ఆ స్థలాన్ని వ్యాపారికి అమ్మలేదు. వ్యాపారి తన మనుషుల చేత కాపువాడి గుడిసె కూలదోసి స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ నిజం నాకు తెలుసు. కాని నా చెల్లెల్ని ఆ వ్యాపారి కొడుకు ఇచ్చి పెళ్లి చేసేందుకు మాటలు జరుగుతున్నాయి. ఆ వ్యాపారి బోలెడు పలుకుబడి కలవాడు. అందుచేత నేను ఆ వ్యాపారికి అనుకూలంగా తీర్పు చెప్పాను. ఇదొక్కటే నేను నా వృత్తిలో చేసిన అక్రమం అన్నాడు విఠలు. మొత్తం మీద మనమంతా మన విధులను సక్రమంగా నెరవేరుస్తున్నట్లే. ఇక భోజనాలకి లేద్దాము అంటూ రామశాస్త్రి వంటింట్లో అడుగుపెట్టి నిర్ఘాంతపోయాడు. అతని భార్య వంట చేసే ప్రయత్నంలో లేదు. తలుపు పక్కనే కూర్చుని ముందు గదిలో జరిగిన సంభాషణలు వింటుంది. ఇదేమిటి ఇలా కూర్చున్నావు, వంట చెయ్యలేదా అని రామశాస్త్రి అడిగాడు. అప్పుడు ఆమె లేదు, ఈ పూటకు నాకు ఒళ్ళు నొప్పులుగా ఉన్నది అని పలికింది. ఆ మాటకు రామశాస్త్రికి ఒళ్ళు మండిపోయింది. ఈ సమయానికి పూటకూళ్లు కట్టేసి ఉంటారు. రాకరాక వచ్చిన నా స్నేహితులు పస్తున పడుకోవాలా? నాకు కూడా ఎంతో ఆకలిగా ఉంది. ఆ కోపంతోనూ ఆకలితోనూ అతను తన భార్య మీద చెయ్యి చేసుకోబోయాడు. వెంటనే అతని భార్య ఇలా పలికింది. ఆగండి, నేను ఒక్కసారి నా విధిని నిర్వర్తించినందుకే నన్ను కొట్టవచ్చారు. ఏమైపోయిందని ఒక్క పూట తిండి లేకపోతే ఎవరూ చచ్చిపోరు. వైద్యుడు తన విధి నిర్వహించకపోతే ప్రాణం పోతుంది. గురువు విద్యార్థి పట్ల అక్రమంగా ప్రవర్తిస్తే వారి జీవితమే నాశనం అయిపోతుంది. న్యాయాధికారి అక్రమంగా ప్రవర్తిస్తే ఒక మనిషి అనవసరంగా శిక్షకు గురవుతాడు. ఈ వృత్తులను చేసేవాళ్లు ఒకసారి తమ విధి నిర్వహణలో పొరపాటు చేసినా క్షమించరాదు. అలాంటి వాళ్లు ద్రోహం చేసినట్లే లెక్క. అసలు ముందు మీ ముగ్గురు ఈ విషయం తెలుసుకోండి. మీరు బయటకు వెళ్లినప్పుడు వంట చేసేశాను. కాళ్ళు కడుక్కుని రండి, వడ్డిస్తాను అంది రామశాస్త్రి భార్య. ఆమె అన్న మాటలకు ఆ ముగ్గురు సిగ్గుతో తలదించుకున్నారు. పూర్వకాలంలో పురంధరుడు అనే ఒక సోమయాజి ఉండేవాడు. ఆయన త్రికాల సంధ్యావందనం చేసేవాడు. దొరికింది తినడం తప్ప వేరొకటి తెలియని మహాభక్తుడాతను. అటువంటి భక్తుడికి చాలా కాలం సంతానం కలగలేదు. పురంధరుడు భగవంతుణ్ణి చాలా కాలం ప్రార్థించగా వయసు బాగా పెరిగాక ఒక కుమారుడు పుట్టాడు. ఇక సంతోషంతో పురంధరుడు శ్రీవారే మా ఇంటికి వచ్చారు అనుకుని ఆ బాలుడికి మాధవుడు అని నామకరణం చేశాడు. ఆ పిల్లవాడు తండ్రి చేసుకున్న పుణ్యం వల్ల అన్ని వేదాలను, శాస్త్రాలను, పురాణాలను సులభంగా నేర్చుకున్నాడు. చాలా జాగ్రత్తగా జీవితాన్ని పరమ పవిత్రంగా గడుపుతున్నాడు. అటువంటి పుణ్యాత్ముడికి కలి ప్రభావం వల్ల ఒక విచిత్రమైన కోరిక కలిగింది. పట్టపగలు మహాపతివ్రత అయిన భార్య ఉంది. సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా మిట్ట మధ్యాహ్నం అతను భార్యా సంగమాన్ని కోరుకున్నాడు. మాధవుడు తన భార్య దగ్గరకు వెళ్లి, నీతో సంగమించాలనే కోరిక నాకు ఎక్కువగా ఉంది అని అడిగాడు. దానికి ఆమె ఇలా పలుకుతుంది. స్వామి, సూర్యుడు ప్రకాశిస్తూ ఉండగా మనిషి జన్మ ఎత్తి యజ్ఞోపవీతం వేసుకుని సంధ్యావందనం చేస్తూ ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారన్న జ్ఞానం లేకుండా మిట్ట మధ్యాహ్నం వేళ భార్యా సంగమం కోరుతున్నావా?
ఇది చాలా పొరపాటు, మహాపాపం. సూర్యుడు అస్తమించాక చీకటి పడితే కాని భార్యా సంగమం చేయకూడదు. కాబట్టి ఓపికగా ఉండండి అని పలికింది. కలిపురుషుడు ఇంతటి మహానుభావుణ్ణి కూడా భ్రష్టు పట్టించాడు కాబట్టే ఇలా జరుగుతుంది. అప్పుడు భర్త ఇలా పలికాడు, నాకు తీవ్రమైన కోరిక పుట్టింది, దాన్ని ఓర్చుకోవడం నాకు సాధ్యం కాదు అన్నాడు. దానికి భార్య ఇలా పలికింది, నీవు ఈ పాపానికి ఒడిగట్టకు. ఇంట్లో అత్తామామలు ఉన్నారు, అగ్నిహోత్రం ఉంది, దేవతార్చన సంపుటి ఉంది. ఇంతకు ముందు ఎప్పుడూ నేను ఇటువంటి కోరిక వినలేదు. కనీసం ఈ పాపాన్ని నీవు చేసేలోపు నేను ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతాను. నీళ్లు తేవడం అనే కారణం అత్తామామలకు చెప్పి నేను నదీ తీరానికి వెళ్తాను. నీవు నదీ తీరానికి రా అని పలికింది భార్య. ఇక భార్య వెనకాలే భర్త వెళ్తూ ఉన్నాడు. నదీ తీరానికి బయలుదేరాడు. ఇక కలిపురుషుడి ప్రభావం వల్ల ఎంతో విచిత్రం జరిగింది. ఆయన తన భార్య వెంట వెళ్తూ ఉండగా భార్య నీళ్లు పట్టుకుని వెనక్కి తిరిగి వస్తూ ఉంది. అప్పుడు మాధవుడు ఇలా పలికాడు, నేను ధర్మ విచారణ చేశాను. నా మనసు తప్పుదోవ పట్టింది. నేను నదిలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తాను. నీవు ఇంటికి వెళ్ళిపో అని భార్యతో చెప్పాడు. ఇక ఆమె భర్త మాటలు నమ్మి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక భార్య వెళ్ళిపోయాక అక్కడే నల్లటి బొగ్గు వర్ణంలో ఉన్న ఒక యువతిని చూశాడు మాధవుడు. ఆమె పేరే కుంతల. ఆమె అప్పుడే గోవు మాంసం తిని కళ్ళు తాగుతుంది. ఆమెను చూసి అగ్నిహోత్రం వెలుగుతున్నట్లు వెలిగిపోతున్నాడు మాధవుడు. ఆమె దగ్గరకు చేరి ఇలా పలికాడు, నాకు నీతో సంగమించాలనే కోరికగా ఉంది అనగానే ఆమె ఇలా పలికింది, త్రికాల సంధ్యావందనం చేసే బ్రాహ్మణుడు నీవు. నీకు ఒంటిపై యజ్ఞోపవీతముంది. నీ తండ్రి పేరు నీ పేరు చెబితే ఈ ఊరంతా లేచి నిలబడుతుంది. అంతటి గొప్పవాడివి నీవు. నేను ఇప్పుడే గోవును సంహరించి దాని మాంసం తిని కళ్ళు తాగుతున్నాను. నా లోపల నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది. మేము చాలా రోజుల వరకు స్నానం చెయ్యం. ఇలాంటి నా శరీరంతో నీ శరీరాన్ని కలుపుతాను అంటావా? నా మాట విని తిరిగి వెనక్కి వెళ్ళు అంటుంది కుంతల. ఇక మిట్ట మధ్యాహ్నం వేళ ఆ కుంతల అనే స్త్రీని బలవంతంగా తన అధీనం చేసుకున్నాడు మాధవుడు. కలిపురుషుడి ప్రభావం వల్ల ఇంతటి దుర్మార్గానికి ఆ బ్రాహ్మణుడు పాల్పడ్డాడు. దానికి ఆమె ఎంతో అసహ్యించుకుని, ఇటువంటి అసహ్యమైన పనిచేసి నీ ఒంటిపై యజ్ఞోపవేతం వేసుకుని తిరుగుతావా? నాతో కలిసి సంగమించావు కాబట్టి యజ్ఞోపవేతం తీసి అవతల పారేయన్నది. వెంటనే మాధవుడు యజ్ఞోపవీతాన్ని తీసి అవతల పారేశాడు. సిగ లేకుండా శిరస్సు మొత్తం గుండె చేయించుకోమన్నది. వెంటనే మాధవుడు అలా చేయించుకున్నాడు. ఆవు మాంసం తినమనగానే ఒక ఆవును చంపి ఆ మాంసాన్ని తిన్నాడు మాధవుడు. ఇక కుంతల కళ్ళు తాగమంది. వెంటనే కళ్ళు తాగాడు మాధవుడు. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు ఇలా పలికాడు, ఓ కుంతల, నీవు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఏదీ అక్కర్లేదు అన్నాడు. దానికి కుంతల ఇలా పలికింది, ఇంతకు ముందు ఇలా పరస్త్రీలను మోహించిన వారందరూ నశించిపోయారు. నీ పేరు కూడా నశించిపోతున్న వారి జాబితాలో చేరిపోతుంది అని ఎంత నచ్చచెప్పినా కలి ప్రభావం వల్ల మాధవుడు వినలేదు. కుంతలతో కలిసి తిరగడం మొదలుపెట్టాడు. నీకన్నా సౌందర్యవతి నాకు జీవితంలో ఎక్కడా దొరకదు అని చెప్పి ఆమెతోని జీవితాన్ని గడపసాగాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి కుంతల చనిపోయింది. కుంతల చనిపోయిందని మతి స్థిమితం చెడి పిచ్చివాడిలా అడవుల పట్టిపోయాడు మాధవుడు. తన భార్యను మర్చిపోయాడు. తల్లిదండ్రులను మర్చిపోయాడు. దీంతో మాధవుడు లేక బెంగ పెట్టుకుని తల్లిదండ్రులు చనిపోయారు. భార్య అనాదిగా మారిపోయింది. బోరున ఏడుస్తూ ఉంది. తల్లిదండ్రులకు జరపాల్సిన కర్మను మాధవుడు జరపలేదు. అలా మాధవుడు అడవుల్లో తిరుగుతూ ఒకనాడు తినడానికి తిండి కూడా లేక పడిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలోనే ఉత్తర భారతదేశం నుంచి తిరుమల యాత్ర చేయడానికి ఒక రాజు తన బృందంతో సహా వస్తున్నాడు. ఇక మాధవుడు రాజు యొక్క పరివారంతో కలిసి తాను కూడా బయలుదేరాడు.
ఇక మాధవుడికి తెలుసో తెలియకో వెంకటాచలం వైపు నడక మొదలుపెట్టాడు. ఆ పరివారం వెంకటాచలం వెళ్తున్నాం అనగానే నేను కూడా వస్తానని వారితో బయలుదేరాడు. తాను బ్రాహ్మణుడై ఉండి పరివారం తినగా పడేసిన విస్తరలోని భోజనాన్ని తిన్నాడు. అలా వారితో కలిసి వెళ్ళాడు మాధవుడు. అక్కడ వారు కపిల తీర్థానికి వెళ్లారు. ఎప్పుడైనా సరే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ముందు కపిల తీర్థాన్ని దర్శించాలి. ఎప్పుడూ కూడా 3 లోకాల్లో ఉండే సమస్త తీర్థాలు కూడా కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు, శనివారం రోజు, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి తిథుల్లో మధ్యాహ్నం సమస్త తీర్థాలు ఆవహించి ఉంటాయి. ఆ సమయంలో ఎవరైతే పైనుంచి పడే ఆ తీర్థంలో స్నానం చేస్తారో వారి సమస్త రోగాలు తొలగిపోతాయి. ఆ కపిల తీర్థంలో ఇంకొక గొప్ప శక్తి ఉంది. తల్లిదండ్రులకు తద్దినం పెట్టడం పొరపాటున లేదా గ్రాచారం చేత, అజ్ఞానం చేతనో మానేసినటువంటి వారికి మళ్లీ పితృదేవత అనుగ్రహం కలుగుతుంది. అందులో స్నానం చేసిన వారు పితృదేవతలకు కర్మ చేసిన వారితో సమానం అవుతారు. అంతటి శక్తి కలిగిన ఆ కపిల తీర్థంలో మాధవుడు అనే ఈ బ్రాహ్మణుడు తెలుసో తెలియకో స్నానం చేశాడు. అలా ఆయన స్నానం చేయగానే ఇంతకాలం తల్లిదండ్రులకు చేయవలసిన కార్యం చేయనందువల్ల కలిగిన దోషం తొలగిపోయి పితృదేవతలు సంతోషించారు. ఇక మాధవుడు ఆ పరివారంతో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడు. కపిల తీర్థంలో స్నానం చేసిన పుణ్యం వల్ల వెంకటేశ్వర స్వామి మాధవుడికి దర్శనమిచ్చి ఇలా పలికాడు: మాధవా, నీవు నా భక్తుల్లో ముఖ్యుడవని అతనికి పాప విముక్తి కలిగించాడు. అలా మాధవుడు స్వామి పుష్కరంలో స్నానం చేసి దేహాన్ని వదిలిపెట్టాడు. కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ వైకుంఠ ద్వాదశి రోజు ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. పరమ పవిత్రమైన కార్తీక మాసంలో ప్రతిరోజు ఓ ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంటుంది. ప్రత్యేకించి శుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 5 తిథులను పంచపర్వాలు అని పిలుస్తారు. మాసం మొత్తం అంటే కార్తీక మాసం మొత్తం పూజలు చేయలేనివారు కనీసం ఈ 5 రోజుల్లో కార్తీక మాస పూజలు చేస్తే చాలు. మాసం మొత్తం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి తిథికి వైకుంఠ చతుర్దశి అనే పేరు. వైకుంఠ చతుర్దశి వ్రతాన్ని చేసేవారు రాత్రికాలంలో విష్ణుమూర్తిని పూజించాలి. అదే శివారాధన చెయ్యాలి అనుకునేవారు మాత్రం ఉదయం సమయంలో శివుణ్ణి పూజించాలి. అందుకే శివపూజకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు శుభ సమయం. విష్ణు పూజకు సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు శుభ సమయం. వైకుంఠ చతుర్దశి శివ పూజా విధానం. ఈ రోజు సూర్యోదయంతో నిద్రలేచి తలారా స్నానం చేసి శుచిగా శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకించాలి. తర్వాత శివుణ్ణి సహస్ర బిల్వదళాలతో అర్చించాలి. ధూపదీప దర్శనం తర్వాత కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు విశేషంగా శివుణ్ణి విభూతితో అభిషేకిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఇక వైకుంఠ చతుర్దశి విష్ణు పూజా విధానం. వైకుంఠ చతుర్దశి రోజు సాయంకాల సమయంలో విష్ణువును పూజించడం సాంప్రదాయం. ఈరోజు విష్ణువును ఇంట్లో కానీ ఆలయంలో కానీ సహస్ర కమలాలతో అర్చించడం అత్యంత శుభకరం. సహస్ర కమలాలతో శ్రీ మహావిష్ణువును సహస్రనామాలతో అర్చించి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. అంతేకాదు, ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కళ్యాణం జరుపుకోలేకపోయారో వారు ఈ రోజున విశేషించి సాయంత్రం చతుర్దశి తిథి ఉన్న సమయంలో తులసి వివాహం చేసుకోవచ్చు. వైకుంఠ చతుర్దశి రోజు విష్ణు ఆలయం లేదా శివాలయంలో దీపదానం చేయడం విశేషంగా చెప్పవచ్చు. అందులోనూ రాగి లేదా ఇత్తడి లోహాలతో తయారు చేసిన కుందుల్లో దీపాలను వెలిగించి వాటిని బ్రాహ్మణుడికి దక్షిణపూర్వకంగా మంత్రపూర్వకంగా దీపదానం చేస్తే మరుజన్మ ఉండదని పురాణవచనం. ఈ విధంగా చేయడం వల్ల పూర్వజన్మలో ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన దోషాలన్నీ తొలగిపోయి సమస్త శుభాలు చేకూరతాయని నమ్మకం. ఈరోజు కార్తీక మాసంలో 14వ రోజు. ఈరోజు పూజించాల్సిన దైవం యముడు. జపించాల్సిన మంత్రం ఓం తిలప్రియాయ సర్వసంహార హేతినే స్వాహ. ఈరోజు యముణ్ణి పూజించడం వల్ల అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయి.
ఈరోజు ఇష్టమైన వస్తువులు తీసుకోకూడదు, అలాగే ఉసిరి కూడా నిషిద్ధం. ఈరోజు నువ్వులు కానీ ఇనుము కానీ దానంగా ఇస్తే చాలా మంచిది. మీకు శక్తి ఉంటే దున్నపోతు లేదా గేదెను కూడా దానంగా ఇవ్వవచ్చు. కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజు మనం కూడా శివకేశవులను పూజించి సకల శుభాలను పొందుదాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ.